చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని జగదీష్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఏళ్ల బాలికను ఆలయానికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన సంచలనాత్మక కేసు ఇప్పుడైతే వెలుగులోకి వస్తుంది. నిందితుడు బాలికను ఆలయానికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి అక్కడే లైంగిక దాడికి గురైంది. బాలిక అరుపులు విన్న ఆమె అమ్మమ్మ అక్కడికి చేరుకుంది. మరియు నిందితుడు వృద్ధురాల్ని నెట్టడం చూసి అతను అక్కడి నుంచి పారిపోయాడు. అమ్మమ్మ అలారం మోగించగానే ప్రజలు నిందితుడిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అతన్ని పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీసులు అదే రోజు నిందితులను విడుదల చేశారు. కానీ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించబడింది. మరియు పోలీసులు మళ్లీ నిందితుడిని అరెస్టు చేయడం కూడా జరిగింది. చిన్న పెద్ద అనే తేడా లేదు, ముసలి ముతక అనే తేడా లేదు. ఎక్కడ చూసినా ఎక్కడో చోట ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంఘటన మే 18న జరిగింది. ఒక అమాయక బాలిక తన ఇంటి సమీపంలోని ఆలయం బయట ఆడుకుంటోంది. గుడి బయట ఆడుకుంటున్న తన మనవరాలిని పొరుగువాడు రహస్యంగా గుడి ఆవరణలోకి తీసుకెళ్లాడని అమ్మమ్మ చెప్తోంది. ఆ అమ్మాయి బట్టలు విప్పి ఆమెపై అత్యాచారం చేశాడని కూడా ఆమె అమ్మమ్మ క్లియర్గా చెప్తోంది. ఇలాంటి చట్టాలు, దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా కామాంధులో ఆగడాలకైతే అదుపు లేకుండా పోతుంది. ఈ అంశానికి సంబంధించి క్లియర్గా తెలుసుకుందాం, విశ్లేషిద్దాం. ఇదే అంశానికి సంబంధించి న్యూస్ రూమ్ నుంచి మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ మరింత సమాచారాన్ని అందిస్తారు. తిరుమల్, 5 ఏళ్ల పాప మీద అయితే అఘాయిత్యం జరిగింది. అది కూడా గుడిలోకి తీసుకెళ్లి ఆ కామాంధుడు తన కామవాంఛ తీర్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జానకి, ఇది ఉత్తరప్రదేశ్ లోని జగదీష్పుర అనే ఆగ్రాకు సమీపంలో ఉన్న జగదీష్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆగ్రాలో జరిగిందని చెప్పాలి. దాదాపు ఆగ్రా పట్టణంలో ఉంటుంది. 5 ఏళ్ల బాలిక వాళ్ళ ఇంటి పక్కనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఆడుకుంటుంది. ఆడుకుంటున్న టైంలో ఆ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఈ అమ్మాయికి పరిచయం ఉన్న వ్యక్తిగా తెలుస్తుంది. ఈ పరిచయం ఉన్న వ్యక్తి అమ్మాయిని గుడికి వెళ్దాం అని తీసుకెళ్లి, గుళ్ళో ఎవరు లేరు. యాక్చువల్గా చిన్న టెంపుల్, ఆ టెంపుల్లో ఎవరు లేరు. ఆ సమయం చూసుకొని ఆ అమ్మాయి బట్టలు తీసేసి అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి ఇతని అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో పెద్దగా ఏడుస్తూ కేకలు వేస్తూ అరుపులు చేసింది. ఆ అరుపులు విన్న పక్కనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మమ్మతో ఉంటుంది అమ్మాయి. వాళ్ళ అమ్మమ్మ వెంటనే పరిగెత్తుకుంటూ టెంపుల్లోకి వచ్చింది. ఈ లోపు అక్కడ ఆమె కూడా పెద్దగా అరవడంతో ఆ నిందితుడు గమనించి అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. అమ్మాయి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మే 18వ తేదీన ఈ సంఘటన జరిగింది. అయితే ఈ సంఘటనని వెలుగులోకి రాకుండా చాలా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. నిందితుడు ఒక పిచ్చివాడని, అతనికి మానసిక అనారోగ్యం ఉందని, అతని మెంటల్ ఇల్ తో ఉన్నాడని అక్కడి పోలీసులు ఆగ్రా ఏసీపీ మయాంక్ తివారీ చెప్తున్నారు. లోహామండి ఏసీపీ అయినా లోహామండి పరిధిలోకి వస్తుంది. మయాంక్ తివారీ అనే ఏసీపీ ఈ కేసును పరిశీలిస్తున్నారు, ఈ కేసుని విచారిస్తున్నారు. నిందితుడు మానసిక వికలాంగుడని, మానసిక వైకల్యంతో ఉన్నాడని, ఈ నేపథ్యంలోనే బాలిక పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్తారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిందితుడు గుళ్ళో చేస్తున్న దాష్టికాన్ని, ఆ దుర్మార్గాన్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. నిందితుడు అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు అబద్ధం చెప్తున్నారని బాధితురాలి బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇదే ప్రాంతంలో మెడికల్ షాప్ లో పనిచేసే వ్యక్తి, మెడికల్ స్టోర్ లో చేస్తున్నాడు. ఈ వ్యక్తి అందరికీ తెలుసు, మా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. అతని మానసిక పరిస్థితి పూర్తిగా బాగుంది అని బాలిక బంధువులు చెప్తున్నారు. మొత్తానికైతే ఆ రేప్ కేసుని దాచిపెట్టేందుకు ఒక ప్రయత్నం జరుగుతోందని, అది పోలీసులు కూడా అక్కడ సహకరిస్తున్నారని ఒక చర్చ అయితే మొదలైంది. పోలీసుల పైన స్థానికులు తిరగబడ్డారు. ఎందుకంటే 5 ఏళ్ల పసికందు, ఒక చిన్న పిల్ల, కనీసం సమాజం కూడా తెలియదు అమ్మాయికి. అటువంటి బాలిక పైన ఈ అఘాయిత్యానికి పాల్పడడం ఎవరు తట్టుకోలేని పరిస్థితి. నిజానికి మనం చాలా సార్లు చూడొచ్చు, ఈ ఎవరైతే చిన్న పిల్లల పైన రేపులు జరుగుతాయో ఇవి ఎవరో తెలియని వాళ్ళు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు, అన్నోన్ పర్సనాలిటీస్ లేకపోతే పెద్ద పెద్ద నేరస్తులు చేరిది. ఎక్కువ సార్లు ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఎక్కువ సార్లు బంధువులు, లేకపోతే కుటుంబ సభ్యులు, లేకపోతే రోజు కళ్ళతో చూసి పరిచయం ఉన్న వ్యక్తులే ఈ బాలికల పైన అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇది క్రైమ్ రికార్డ్స్ లో కావచ్చు, చాలా నేరాల మోడస్ ఒపరాండీని చూసినా కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జానకి,
ఎస్ అంటే తిరుమల ఈరోజు మనం మాట్లాడుకోవాలంటే నాట్ ఓన్లీ యూపీ ఎక్కడ చూసినా కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేదు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే 5 ఏళ్ల లోపు పిల్లలు 5 ఏళ్ల పిల్లలు రేప్కి గురవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఫోక్సో లాంటి చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి, దిశ లాంటి చట్టాలు ఉన్నాయి. అయినా సమాజం ఎటుపోతుంది? మనం దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు నేరం చేసేవాడు ఎవరు నేను ఏదో చట్టానికి దొరికిపోతానని ఆలోచించాడు. ఒక మూర్ఖమైన ఆలోచనతో వస్తాడు. ఫస్ట్ ముఖ్యంగా ఈ రేప్ లాంటి కేసులో కామంతో తిరిగే ఉన్మాదం ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఉన్మాదులు ఎవరికి తెలియకుండా నేరం చేస్తున్నాంలే అనుకుంటారు. కానీ నేరం చేసిన తర్వాత అది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వాళ్ళు అంచనా వేయరు. చట్టాలు ఎన్నొచ్చినప్పటికీ కూడా మనుషుల మనసుని మార్చలేవు కాబట్టి చట్టాలకి భయపడి అంటే కఠినమైన శిక్షలు వేస్తున్నప్పటికీ, కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ ఈ చట్టాలు నేరాల్ని అదుపు చేస్తున్నాయి అని మాత్రం మనం ఊహించలేము. ఎందుకంటే చట్టాలకు ఎవరు భయపడే పరిస్థితులు కనిపించట్లేదు. ముఖ్యంగా ఇటువంటి నేరాలకు కారణం ఏంటంటే విక్టిమ్స్, బాధితులు ఎవరైతే అమాయకంగా ఉండటం, లేకపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరులే అనుకోవడం, లేకపోతే నన్ను దాటి వాళ్ళు ఏమీ చేయలేరు అనుకోవడం, ఇటువంటి మూర్ఖమైన ఆలోచనలే ఈ అఘాయిత్యాల కారణం అవుతున్నాయి. ఆ క్షణంలో చట్టాల గురించి ఎవరు ఆలోచించరు. ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ చట్టం పవర్ ఏంటో తెలియదు. చట్టాన్ని ఆలోచించి నేరస్తుడు ఎప్పుడు నేరం చేయడు. చట్టం గురించి ఆలోచించే ఆలోచన కూడా ఆ క్షణంలో వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈ నేరాల్ని ఆ అఘాయిత్యాల నుంచి ఇటువంటి అఘాయిత్యాలను అరికట్టడానికి ఫస్ట్ సమాజంలో పిల్లల్ని పెంచే విధానం మారాలి, తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలి, మంచి చెడు చెప్పాలి, మహిళల పట్ల సభ్యతగా ఉండాలనే విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇటువంటి పెంపకం లోపాలు కూడా ఇటువంటి కారణాలకు కారణమని చాలాసార్లు చెప్తూ ఉన్నారు మానసిక తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే రీసెర్చర్స్ కానీ. కానీ అయినప్పటికీ ఏ చట్టం ఇటువంటి అఘాయిత్యాల్ని కంట్రోల్ చేస్తుందని మాత్రం మనం ఊహించలేం జానకి. ఎస్ ఈరోజు మనం చూడొచ్చు ఆగ్రాలో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగిందో. 5 ఏళ్ల బాలికపై ఒక తెలిసిన వ్యక్తే అఘాయిత్యానికి పాల్పడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. బాలిక అరుపులు విని అమ్మమ్మ బయటకు వచ్చింది. గుడిలో అలారం మోగించింది ఆ వృద్ధురాలు. ఆమెను నెట్టేసి కూడా ఈరోజు ఆ నిందితుడు బయటకి పారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ ఆ అమ్మాయి అరుపు విన్న తర్వాత నేను ఆలయానికి చేరుకున్నాను, నన్ను చూడగానే అతను లేచి నిలబడ్డాడు, మరియు నేను అతని వద్దకు చేరుకునేసరికి అతను నన్ను తోసి పారిపోయాడని కూడా అమ్మమ్మ చెప్తున్న పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తుంది. నిందితుడు పారిపోయినప్పుడు నేను అలారం మోగించానని, పొరుగువారు గుమిగూడారని అమ్మమ్మ పోలీసులకు చెప్పింది. ఈ అమ్మాయి నొప్పితో మూలుగుతూ ఉంది. నిందితుడు చర్యలు మరియు అమ్మమ్మ పరిస్థితి గురించి నేను సంఘటనా స్థలంలో గుమికూడిన ప్రజలకు చెప్పాను అని కూడా అమ్మమ్మ అక్కడ క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ప్రజలు పరిగెత్తి నిందితుడిని పట్టుకుని కొట్టి పోలీసులు కూడా అప్పగించడం జరిగింది. దీని తర్వాత ప్రజలు ఐక్యమై పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నారు. నిందితుడిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఎస్ అంటే చిన్న పెద్ద తేడా లేదు. ఎన్ని దిశ లాంటి చట్టాలు వస్తున్నా కూడా, ఫోక్సో లాంటి చట్టాలు ఉన్నా కూడా దీనికి అడ్డుకట్ట పడటం లేదు. ఎక్కడో చోట మహిళలు కావచ్చు, బాలికలు కావచ్చు, ఇలాంటి అఘాయిత్యాలకు గురవుతూనే ఉన్నారు. దీనికి ఎండ్ కార్డ్ అనేది పడడం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని దిశ లాంటి కఠిన చట్టాలున్నా మృగాల ఆగడాలు కూడా ఈరోజు మనం ఆగడం లేదని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఈరోజు 5 ఏళ్ల పసికందు మీద ఈరోజు అఘాయిత్యం జరిగిందని చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.